నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. పచ్చని పొలాలు బీళ్లుగా మారాయి. అన్నదాతకు భూమి తల్లికి మధ్య ఇనుప కంచెలు వెలిశాయి. సిరి సంపదలతో తొలుతెగిన రైతు కుటుంబాలు కష్టాల సుడిగుండాన్ని ఈదుతున్నాయి. ఇదేదో ప్రకృతి విపత్తు సృష్టించిన విధ్వంసం కాదు. సజ్జల మాటన పాలకులు రచించిన వృధాభరిత చిత్రం. వాన్పిక్ ప్రాజెక్టు పేరుతో జరిగిన భూదందా ప్రకాశం జిల్లా రైతుల్ని నట్టేట ముంచింది. రాష్ట్రంలోనే అతిపెద్ద భూదోపిడీకి పాల్పడ్డ అవినీతి బకాసురులు మాత్రం కోట్లకు పడగలెత్తారు. సెజ్లు పారిశ్రామికాభివృద్ధిని పురోగతి బాట పట్టించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక ఆర్థిక మండళ్లు. కానీ అనుంగుల సంక్షేమం, పుత్రరత్నం అక్రమార్జనే లక్ష్యంగా పాలన సాగించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ సెజ్ అన్న పదానికే కొత్త అర్థం చెప్పారు. రైతుకు నేల తల్లికి మధ్య తరతరాలుగా పెనవేసుకున్న అనుబంధాన్ని తెగ్గోసి ప్రత్యేక విధ్వంసక మండళ్లకు తెరలేపారు. వాన్పిక్ పేరుతో గుంటూరు, ప్రకాశం జిల్లాలో జరుపున భూదోపిడీ అందుకో ప్రత్యక్ష ఉదాహరణ. మాయమాటల కనికట్టులో ఆరితేరి తీర ప్రాంత జిల్లా వాసులపైన అదే మంత్రం ప్రయోగించారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, భారీ పరిహారాలంటూ గాల్లో మేడలు కట్టారు. వాన్పిక్ సంస్థ బోడరేవు పారిశ్రామిక వాడ పేరిట గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూసేకరణ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, చినగంజాం, ఒంగోలు, నాగులుప్పలపాడు, వేటపాలెం మండలాల పరిధిలో అధికారికంగా 13,202 ఎకరాల్ని సేకరించారు. అంతేకాదు మడ అడవులు, వాగులు, వంకలు, సిఆర్జెడ్ కు సంబంధించిన 4,462 ఎకరాలను అనధికారికంగా అన్యాక్రాంతం చేశారు. పరిహారం చెల్లింపు విషయంలోనూ బాధిత రైతులను నిలువునా ముంచారు. కొత్తపట్నం మండలంలో ఎకరాకు 1,43,000 చెల్లించాలని సర్కార్ నిర్ణయించగా 90,000 నుంచి 1,00,000 మాత్రమే పరిహారంగా చెల్లించారు. అంగీకరించని వారిని ప్రజాప్రతినిధులు, అధికారులు, రౌడీ ముఠాలు కలిసి భయభ్రాంతులకు గురి చేసి మరీ భూములు లాక్కున్నారు. అంటే నమ్మించినా కానీ మా పంట భూములు మేము ఏమన్నా ఆయాలు ఉన్నటువంటి ఆర్డీఓ గారు, దేవానంద కలెక్టర్ గారు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీ భూములు నిర్దాక్షిణంగా అలాగేసుకునే దానికి మాకు పూర్తి హక్కులు ఉన్నాయి, మీకు డిపాజిట్ చేస్తాము 70,000 రూపాయలు బ్యాంకులో అని మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో భూముల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మా పరిస్థితి ఏంది, ఈ విధంగా మాకు 63,000 70,000 అనేది మాకేం ఇది కాదు. మేము ఇవాళ రొయ్యలు చెరువు వేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. మా ఎకరా మాకు ఉండి ఇవాళ మాకు ఆ లీజే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ 7 సంవత్సరాల నుంచి కూడా మాకు నష్టపోయాం. మేము కనీసం కూలికి పోతేనే మాకు బతుకు తరువు, లేకపోతే ఏం లేదు. ఒకటి 2,90,000 ఇవ్వాల్సిందా, 70,000 60,000, ఇప్పుడు 63,000, బాగు 70,000. ఒకరికొకరు సంబంధం లేకుండా మరి కొన్ని వేల కోట్ల రూపాయలు గుంజుకొని మనకి ఈ 60,000 నుంచి కళ్ళు తీస్తే మళ్ళీ మనం పోయి వాళ్ళ దగ్గర పోయి కూలి చేసుకునేటువంటి స్టేజ్కి వచ్చి అలోని అల్లాడుతూ ఉన్నారు వాళ్ళ రైతులు. నా చేను 70-80 తీసుకున్నారు. నాకు ఏం మెట్ట పొలం లేదు, మాగే లేదు. అది జరిగే నాకు ఎట్లా, నా ఆధారం ఎట్లా, నాకు బతుకు తెరి ఎట్లా మీరే పరిష్కారం చేయాలి. ఈ భూములు తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ పేరు మీద పట్టాలు రాసి పొజిషన్ సర్టిఫికేట్లు ఈఆర్ వాళ్ళు చేత చేసి నిజంగా ఎవరైతే ఇక్కడ నష్టపరిహారం పొందాలో వారు కాకుండా మీడియేటర్లు, మధ్యవర్తులు వీళ్ళు లాభపడి నిజమైన రైతులకు ఇక్కడ అన్యాయం జరిగింది. భూములు పోయాయి సరే, బాధితులకు కనీసం ప్రత్యామ్నాయమైన లభించిందా అంటే అది లేదు. 2008లో ప్రారంభమైన ప్రాజెక్ట్ నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. స్వాధీనం చేసుకున్న భూముల చుట్టూ రక్షిత కంచె ఏర్పాటు చేయటం మినహా వాన్పిక్ సంస్థ చేసిందేమీ లేదు. ఫలితంగా గతంలో రొయ్యల చెరువులు, ఎత్తిపోతల పథకం కింద ఏడాదికి 2 పంటలు పండే పొలాలన్నీ బీళ్లుగా మారాయి. నా దగ్గర తీసుకున్న భూమిలో చిల్ల చెట్లు బలిసిపోయినాయే కానీ దేనికి ఉపయోగపడకుండా అట్లాగే అయిపోయింది. అప్పుడు ఇచ్చిన పరిహారం కూడా కుటుంబ ఖర్చులకు అట్లా అయిపోయినాయే కానీ మమ్మల్ని అట్నే ఉపయోగపడలేదు. అట్లా నష్టపోయినాము. భూసేకరణ ముందు ఆశ చూపిన ఉద్యోగాలు మాట ఊసైనా కనిపించగా బాధితుల పరిస్థితి దుర్భరమైంది. 4 ఎకరాలు ఆసాములు సైతం పక్కవారి పొలాల్లోకి కూలీలుగా మారారు. ఆ పొలాల ఎకరం తీసేస్తున్నారు వాళ్ళు మామూలుగా 1,00,000 రూపాయలు ఇచ్చి. ఇప్పుడేమో ఏం గెలిచలేక చెర్ల మీద జీతాలకు ఉండి చేసుకుంటాం. వాన్పిక్ పేరుతో తీర ప్రాంతాల్లోని చినగంజాం,
పుల్లరిపాలెం, రామభద్రాపురం, రామచంద్రాపురం గ్రామాల్లోని మత్స్యకారుల బతుకుల్లోనూ అంధకారం నెలకొంది. ఎన్నో తరాల నుంచి ఏడ బతుకుతుంటే నువ్వు ఏడ బతకాలంటే చాలా కష్టపడాలా. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఖాళీ చేయమన్నా చేయమండి. అది పేదవాళ్ళ మీద బ్రాహ్మణి వాళ్ళు అయితే రాజశేఖర్ కానీ ఇంకోళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పేదవాళ్ళు రక్షించిన వాళ్ళే అది గొప్పతనం అంటారు. కానీ ఉండేదంతా పేదవాళ్ళ సొమ్మంతా దోసుకొని ఇంట్లో దాచిపెట్టుకుని అది పెద్ద గొప్పతనం కాదు. నిరుపయోగంగా పడి ఉన్న భూముల్ని తిరిగి ఇచ్చేయాలని రైతులు ఎప్పటికప్పుడు ఆందోళనలు చేశారు. అనేక మార్లు వాన్పిక్ స్వాధీనం చేసుకున్న భూముల్లో దుక్కి దున్ని మరీ నిరసన తెలిపారు. కానీ ప్రజా సంక్షేమం ఏమాత్రం పట్టని తోలుమందం పాలకులు పుణ్యమా అని ప్రకాశం జిల్లా రైతులు నేటికీ కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. 10 మందికి అన్నం పెట్టే రైతన్నను ఇలా దిక్కులేని వాడిగా చేసిన పాపం ఎవరిది? పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన హామీలు ఎందుకు గంగలో కలిసిపోయాయి? అసలు వాన్పిక్ ప్రాజెక్టు ముసుగులో జరిగిన ముడుపుల బాగోతమేంటి? రైతు బాంధవులమని చెప్పుకునే మహామేతలు ఈ కుట్రలో పోషించిన పాత్రేమిటి? వాన్పిక్ గుట్టు రట్టు చేసిన సిబిఐ అభియోగపత్రంలో ఏం చెప్పింది? రెండు ఓడరేవులు, ఓ పారిశ్రామిక కారిడార్, 5 లక్షల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి. వాన్పిక్ పేరుతో గుంటూరు, ప్రకాశం జిల్లా ప్రజలకు నాటి వైఎస్ ప్రభుత్వం చూపించిన రంగుల కలలివి. వాస్తవంగా జరిగింది మాత్రం పూర్తి విరుద్ధం. పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ఏ కోశానా కనిపించలేదు. జరిగిందల్లా 28,000 ఎకరాల భూదోపిడీ. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన 4వ అభియోగ పత్రం నాకిది నీకది అంటూ సాగిన ఈ భూదందాను కళ్లకు కట్టినట్లు వివరించింది. ఈ మహా అక్రమార్క పర్వానికి బీజం పడింది నాటి ముఖ్యమంత్రి వైఎస్ అరబ్ దేశాల పర్యటనకెళ్లినప్పుడు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి ప్రభుత్వ, ప్రైవేటు వర్గాలను ఆహ్వానించడంతో రస్ అల్ ఖైమా రాక్ ముందుకొచ్చింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 2 ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి వైఎస్ ప్రభుత్వంతో రాక్ ఒప్పందం చేసుకుంది. అయితే ప్రాజెక్టులో 49% వాటా దేశీయ సంస్థ చేతుల్లోనే ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఫలితంగా నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన మ్యాట్రిక్స్ ఎం పోర్ట్ తెరపైకొచ్చింది. వాడరేవు నిజాంపట్నం పారిశ్రామిక కారిడార్, వాన్పిక్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిమ్మగడ్డ, రాక్ కలిసి వాన్పిక్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద భూదోపిడీకి బీజం వేశారు. వాన్పిక్ పోర్టుకు ప్రాజెక్టును అప్పగిస్తూ 2008లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు రూపకల్పన, పర్యవేక్షణ ఆ శాఖే చేపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాజెక్టు అవగాహన ఒప్పందం, రాయితీల ఒప్పందాలను వేర్వేరుగా రూపొందించి మంత్రిమండలి ఆమోదం పొందింది. సుమారు 4,000 ఎకరాల్లో నిర్మించే 2 ఓడరేవులు తిరిగి ప్రభుత్వానికి అప్పగించే ప్రాతిపదికన ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. మరో 24,000 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ను బిల్డ్, ఆపరేట్, ఓన్ ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు 2009 ఫిబ్రవరి 21న వాన్పిక్ కు సంబంధించిన జీవో 233 విడుదలైంది. అభివృద్ధి పేరుతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రతి అంకంలోనూ కుట్ర దాగి ఉందని సిబిఐ నిగ్గు తేల్చింది. మోసపూరితంగా రాయితీ ఒప్పందాలు సృష్టించడం, అడ్డగోలుగా భూకేటాయింపులు చేయడంలో నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ప్రాజెక్టు ప్రారంభం సమయంలో పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఐఏఎస్ అధికారులు శామ్యూల్, కెవి బ్రహ్మానందరెడ్డి కీలక పాత్ర పోషించారని వెల్లడించింది. వాన్పిక్ ప్రాజెక్టుకు వాస్తవంగా 4,000 ఎకరాలు సరిపోగా అందుకోసం అదనంగా 18,000 ఎకరాలకు పైగా కేటాయించిన ధర్మాన కుట్రపూరితంగా వ్యవహరించి మంత్రిమండలి ఆమోదం పొందారని అభియోగ పత్రంలో సిబిఐ పేర్కొంది. వాన్పిక్ కోసం జారీ చేసిన జీవో 233లో ఉన్న ఓ లొసుగు నిమ్మగడ్డ సంస్థకు అడ్డగోలుగా 6,796 ఎకరాల భూమిని కట్టబెట్టే వీలు కల్పించిన విషయం తెలిసినా ధర్మాన ప్రసాదరావు ఉద్దేశపూర్వకంగానే మిన్నకుండిపోయారని సిబిఐ అభియోగాలు మోపింది.
భూసేకరణ, బాధితులకు పరిహారం చెల్లింపు విషయంలోనూ వ్యాన్పిక్కు అనుచిత లబ్ధి చేకూరేలా ధర్మాన, మోపిదేవి వ్యవహరించారని సీబీఐ తేల్చింది. వ్యాన్పిక్ ఇస్తున్న భూమి పారిశ్రామిక కారిడార్ నిర్మాణం తర్వాత ప్రభుత్వానికే తిరిగి వస్తుందని మోపిదేవి రాష్ట్ర మంత్రిమండలిని మోసగించారని వెల్లడించింది. పరిహారం చెక్కుల రూపంలో అందించాల్సి ఉన్న ఆ నిబంధనను తుంగలో తొక్కిన పాలకులు నగదు రూపేణా చెల్లించేందుకు అనుమతించారని తెలిపింది. ఇదే ఆసరాగా చేసుకున్న నిమ్మగడ్డ సంస్థలు అరకొర పరిహారంతో సరిపెట్టి బాధితుల్ని నట్టేట ముంచిన విషయాన్ని గుర్తు చేసింది. అధికారిక లెక్కల్లో మాత్రం భూసేకరణ కోసం అదనంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చూపి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినట్లు సీబీఐ లెక్కగట్టింది. నాటి మంత్రులు మోపిదేవి, ధర్మాన వ్యాన్పిక్ ప్రాజెక్టుకు ఇన్ని మేళ్లు చేసి పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఒకటే. చినరాజా వారికి నిమ్మగడ్డ ప్రసాద్ సమర్పించుకున్న ముడుపులు. సుమారు 800 కోట్ల రూపాయల ముడుపులు అందుకున్న జగన్ వైఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ అక్రమాలకు తెరతీసినట్టు సీబీఐ తేల్చింది. ఈ ముడుపులన్నింటినీ యువనేతకు చెందిన జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్, కార్మెల్ ఏషియా, సిలికాన్ బిల్డర్స్ సంస్థల్లో నిమ్మగడ్డ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది. ముడుపుల ఫలితంగా నిర్వాసితులకిచ్చే పరిహారాన్ని వదల్లేదు అక్రమార్కులు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణలో భాగంగా నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, ఇతర అవసరాల కోసం రస్ అల్ ఖైమా ఇచ్చిన 450 కోట్ల రూపాయల్ని మింగేశారు. అలా భూసేకరణకు వెచ్చించాల్సిన సొమ్ములో 106 కోట్ల రూపాయలు జగన్ సంస్థల్లోకి మళ్లాయని దర్యాప్తు సంస్థ తేల్చింది. ఇలా మొత్తం 278 కోట్ల రూపాయలు దారి మళ్లాయని సీబీఐ స్పష్టం చేసింది. ఇంత జరిగినా యువనేత అండదండలు పుష్కలంగా ఉన్న వ్యాన్పిక్ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ప్రభుత్వం భూముల్ని వ్యాన్పిక్ కు 33 ఏళ్లకు లీజుకిస్తే వ్యాన్పిక్ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు వ్యవహరించారు. 2010 సెప్టెంబర్ 2న షివ్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకుని 900 ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజుకు ఇచ్చారు. మరో 99 సంవత్సరాలు లీజు పొడిగించేలా నిబంధన పెట్టుకున్నారు. 1,00,000 నుంచి 3 లక్షలకే రైతు నుంచి ఎకరం భూమిని సేకరించిన నిమ్మగడ్డ ప్రసాద్ అదే ఎకరాపై 12.5 లక్షల చొప్పున 112 కోట్ల 50 లక్షలకు లీజుకు ఇచ్చారు. అంటే పారిశ్రామికాభివృద్ధి పేరిట అప్పనంగా పేదల భూములు కొట్టేసిన ఆయన ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించారు. అందులో కొంత సొమ్మును చినరాజా వారికి సమర్పించుకున్నారు. ఈ భూదోపిడీని వివరిస్తూ అభియోగ పత్రం దాఖలు చేసిన సీబీఐ అందులో వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రులు ధర్మాన, మోపిదేవి సహా మరికొందరు ఐఏఎస్ అధికారుల్ని నిందితులుగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి నిమ్మగడ్డ, మోపిదేవి, బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ధర్మాన అప్పట్లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులన్నింటిలో మొదటి నిందితుడైన జగన్ పార్టీలో చేరి మరోమారు ఎన్నికల బరిలో దిగారు. ఇంతటి భారీ భూదోపిడీలో కుట్రదారులైన వీరందరికీ మరోమారు అధికారం కట్టబెడితే ఇంకెలాంటి ప్రమాదాలు తలెత్తుతాయో ఓటర్లు 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు స్నేహితుడికి ప్రయోజనాలు కల్పించటం, అటు కుమారుడి జేబు నింపటం. ఇది పెన్నా గ్రూప్ విషయంలో రాజావారి సూత్రం. జగన్కు 68 కోట్ల ముడుపులు కట్టబెట్టిన పెన్నా ప్రతాప్ రెడ్డికి పరిధులు దాటి ప్రయోజనాలు కల్పించారు. నిబంధనలు అంగీకరించకపోయినా అధికారులు వద్దన్నా ముఖ్యమంత్రిగా విచక్షణాధికారాలను ప్రయోగించి మరీ పనులు చేసి పెట్టారు. రైతుల నుంచి లాక్కొని 100 ఎకరాల భూములు కేటాయించారు. చట్టాన్ని ఉల్లంఘించి మరీ గన్లు కట్టబెట్టారు. రాష్ట్ర రాజధానిలో స్టార్ హోటల్ నిర్మాణానికి అడ్డగోలు రాయితీలు ఇచ్చేశారు. ప్రభుత్వంలో తన ఫైలు కదులుతున్న ప్రకారం జగన్ సంస్థల్లోకి ప్రతాప్ రెడ్డి నిధులు మళ్లించారు. జగన్, వైఎస్, ప్రతాప్ రెడ్డి కలిసి ఆడిన ఈ నాటకమంతా సీబీఐ బట్టబయలు చేసింది. ఆర్ఓసీ తేటతెల్లం చేసింది. జగన్ తెస్తానంటున్న రాజన్న రాజ్యంలో బడుగు జీవుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదో తిరుగులేని ఉదాహరణ. పెన్నా సంస్థ కోసం ఆనాడు రాజన్న నడిపించిన అరాచక పర్వం ఇది. అసైన్ భూములు సైతం లాక్కున్నారు. సిమెంట్ పరిశ్రమ పేరు చెప్పి బక్క రైతులను భూముల నుంచి వెళ్లగొట్టారు. స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి ముఖ్యమంత్రి వరకు అంతా కూడగలిసి చేసిన ఈ భూ పందేరంలో సమిధలైంది మాత్రం బడుగులే. దాదాపు 230 పైగా ఎకరాలకు సంబంధించి పెన్నా యాజమాన్యం నాటి వైఎస్ ప్రభుత్వం నడిపిన భూ మంత్రాంగాన్ని సీబీఐ ఛేదించింది.
వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా యాడికి మండలంలో సిమెంట్ కంపెనీ 2వ యూనిట్ ఏర్పాటు కోసం అనుసరించిన మాయా వ్యూహాలు అన్నీ ఇన్ని కావు. భూసేకరణ పేరు చెప్పి అసైన్ భూములను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం కంటే మిన్నగా ప్రైవేట్ సేవలో తరించిన అధికారులను అడ్డం పెట్టుకుని పెన్నా యాజమాన్యమే నేరుగా రంగంలోకి వ్యవహారం చక్కబెట్టింది. అందుకోసం వారు ఎంచుకున్న మార్గం అసైన్ భూములను తిరిగి అప్పగించేలా చేయటం, ఆ తర్వాత వాటిని అడ్డదారుల్లో తమ పేరున మార్చుకోవడం. ఈ తంతు మొత్తం సిబిఐనే ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ తంతు కోసం పెన్నా గ్రూప్ చైర్మన్ పి ప్రతాప్ రెడ్డి నేరుగా వైఎస్కే లేఖ రాశారు. ఇంకేముంది, స్వయాన ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. సాధికారిక కమిటీ ముందు భూ బదలాయింపు ప్రతిపాదనలు పెట్టాలని సీసీఎల్ఏకు ఫోన్లు వెళ్లాయి. ఆ తర్వాత సాధికారిక కమిటీ సమావేశమై ఎకరానికి 50,000 చొప్పున భూములు కేటాయించవచ్చునని సిఫార్సు చేసింది. అనంతరం రెవెన్యూ శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి శామ్యూల్ నిబంధనలు పక్కన పెట్టి రైతులకు నోటీసులైనా ఇవ్వకుండానే ఆ ప్రతిపాదనలు మంత్రిమండలి ముందు పెట్టారు. వైఎస్ చొరవతో మంత్రిమండలి ఆమోదం తెలపడంతో కమలపాడు, గుడిపాడు, కుందనకోట, నిట్టూరు గ్రామాల్లో 231 ఎకరాలు పెన్నాకు అడ్డగోలుగా కేటాయిస్తూ 1490 జీవో విడుదలైంది. కర్నూలు జిల్లా బూర్గులలో పెన్నాకు సున్నపురాయి గనులు తవ్వుకునేందుకు ఇలానే అడ్డగోలుగా ప్రాథమిక లీజుల మంజూరు చేశారు. బూర్గులలో 1032 ఎకరాల్లో లీజుల కోసం అల్ట్రాటెక్ సిమెంట్స్, 47 ఎకరాల కోసం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. అవే ప్రాంతాలు కలిపి ఉన్న 800 ఎకరాల్లో లీజులు ఇవ్వాలంటూ పెన్నా అడిగింది. అంతే, అంతా పెన్నాకు అనుకూలంగా మారిపోయింది. అడిగింది ఇవ్వాలంటూ గనుల శాఖ సహాయ డైరెక్టర్ సిఫార్సు చేశారు. పెన్నాకు ఇవ్వాలంటే అల్ట్రాటెక్ దరఖాస్తు ఉపసంహరించుకోవాలన్న నిబంధనను నీరుగార్చేశారు. అల్ట్రాటెక్ లేఖ ఇవ్వకపోయినప్పటికీ పెన్నాకు ప్రాస్పెక్టింగ్ లీజులు ఇచ్చేశారు రాజగోపాల్, శ్రీలక్ష్మి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అలా 800 ఎకరాల గనుల లీజులు మంజూరు చేస్తూ జీవో 91 జారీ అయిపోయింది. రంగారెడ్డి జిల్లా తాండూరు వద్ద పెన్నాకు సున్నపురాయి గనుల లీజుల పునరుద్ధరణలోనూ వైఎస్ యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ కథలోకి వెళితే వాల్చంద్ తాండూర్ సిమెంట్ సంస్థకు 1969 నుంచి 1979 వరకు 1021 ఎకరాల్లో అక్కడ లీజులున్నాయి. ఆ సమయంలో సిమెంట్ కంపెనీ స్థాపించకపోవడంతో లీజులు రద్దయ్యాయి. మరికొంత సమయం ఇచ్చినప్పటికీ 1987 వరకు కంపెనీ ఏర్పాటు కాలేదు. ఫలితంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లీజులను పొడిగించేందుకు నిరాకరించాయి. దీంతో వాల్చంద్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ దశలో పెన్నా ప్రతాప్ రెడ్డి రంగంలోకి దిగి వాల్చంద్ సంస్థని 1,21,00,000కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో వైఎస్ ప్రభుత్వం తరపున న్యాయవాదిని ఢిల్లీ హైకోర్టుకు పంపి వాల్చంద్ దరఖాస్తు పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పించారు. తరువాత వాల్చంద్ తాండూర్ కంపెనీ పేరును పెన్నా తాండూర్ కంపెనీగా మార్చుకున్నారు. ఇలా అటవీ, పర్యావరణ శాఖల అనుమతులు లేకపోయినా 822 ఎకరాల్లో లీజులు పునరుద్ధరించి పెన్నా పేరుతో మంజూరు చేసేందుకు రాజగోపాల్, శ్రీలక్ష్మి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదించడంతో జీవో జారీ అయిపోయింది. పెన్నా సంస్థపై రాజావారి అలవిమాలిన ప్రేమ అక్కడితోనే అయిపోలేదు. మన రాష్ట్ర రాజధానిలో అత్యంత ఖరీదైన బంజారా హిల్స్ ప్రాంతంలో పెన్నా ప్రతాప్ రెడ్డి నిర్మించిన స్టార్ హోటల్ నిర్మాణానికి అర్హతలు లేకపోయినా అనేక రాయితీలు కల్పించారు. బంజారా హిల్స్ లో 150 గదులతో కూడిన 4 నక్షత్రాల హోటల్ నిర్మించేందుకు ప్రతాప్ రెడ్డికి చెందిన పైనీర్ ఇన్ఫ్రాకు, పర్యాటక శాఖకు 2003లో జరిగిన ఒప్పందం గడువు 2005లోనే ముగిసింది. అయితే వైఎస్ ద్వారా చక్రం తిప్పిన ప్రతాప్ రెడ్డి ఒప్పందం పునరుద్ధరించడంతో పాటు పర్యాటక శాఖ ప్రాజెక్టు కింద నిర్మించిన బ్లిట్స్ హోటల్ కు కల్పించిన రాయితీలన్నీ తనకు ఇవ్వాలని కోరారు. మిత్రుడు అడిగిందే తడవుగా వైఎస్ తన విచక్షణాధికారాలతో బ్లిట్స్ రాయితీలన్నీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పెన్నా ప్రతాప్ రెడ్డి అడిగిన పనులన్నీ చేసి పెట్టడానికి కారణం స్నేహితులనే ప్రేమేమీ కాదు, యువరాజా జేబులో 68 కోట్లు పెట్టడమేనని సిబిఐ కూడా తేల్చింది. ఆ క్రమాన్ని పరిశీలిస్తే ఫైళ్లు కదులుతున్న కొద్దీ ముడుపుల సొమ్ము మళ్లాయి. కార్మెల్ ఏషియాలో 2006 డిసెంబర్లో పెన్నా గ్రూప్ 23 కోట్ల పెట్టుబడి పెట్టిన నెలలోనే అనంతపురం జిల్లాలో సిమెంట్ పరిశ్రమ కోసం అసైన్ భూముల లబ్ధిదారుల నుంచి తిరిగి తీసుకునే ప్రక్రియ పూర్తయింది. జగతి పబ్లికేషన్స్ లో పెన్నా గ్రూప్ 20 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టిన 2007 డిసెంబర్లోనే తమకు 237 ఎకరాలు కేటాయించాలని ప్రతాప్ రెడ్డి నేరుగా వైఎస్ కు లేఖ రాశారు. కర్నూలు జిల్లా గనుల లీజుల ఫైలు రాజగోపాల్ కు చేరింది అప్పుడే. పెన్నా తాండూర్ కంపెనీకి లీజుల పునరుద్ధరణపై ఢిల్లీ హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాదిని పంపాలని నిర్ణయం తీసుకుంది అదే సమయంలో. చివరి విడతగా 2009 మార్చ్, ఏప్రిల్, జూన్లో జగతిలోకి 25 కోట్లు చేరాయి.
దానికి కొన్ని నెలల ముందే పెన్నాకు భూముల కేటాయింపు, తాండూరులో లీజుల పునరుద్ధరణ, హోటల్ నిర్మాణానికి రాయితీల మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జగన్ సంస్థల్లో పెన్నా గ్రూప్ పెట్టుబడులు చట్టవిరుద్ధమని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ROC కూడా వెల్లడించింది. అవి లాభాలను ఆశించి పెట్టింది కావని స్పష్టం చేసింది. జగతి, కార్మెల్ ఏషియాలో PR ఎనర్జీ మొత్తం 68 కోట్లు పెట్టుబడి పెట్టగా వాటిలో 58 కోట్లు పెన్నా గ్రూప్ నుంచి, మరో 10 కోట్లు అన్రాక్ అల్యూమినియం కంపెనీ నుంచి వచ్చాయని తేల్చింది. అన్రాక్ సంస్థ ఆ 10 కోట్లను తమ రికార్డుల్లో ప్రాజెక్టు వ్యయంగా పేర్కొంది. తిరిగి రాని దానినే వ్యయంగా పరిగణిస్తారు కానీ పెట్టుబడిని ఖర్చుగా చూపరు. కాబట్టి అది క్విడ్ ప్రోకో కింద జగన్ కు చేరిన ముడుపులేనని అర్థమవుతోంది. అసలు జగన్ తెస్తానంటున్న రాజన్న రాజ్యం అంటే ఏంటి? ఇలా పేదోళ్లను కొట్టి పెద్దోళ్లకు కట్టబెట్టడమేనా? ఆ పేరున దోచుకోవడమేనా? ఇలా దోచుకున్న సొమ్ము నుంచి పుట్టిన జగతి, భారతీ సంస్థల అసలు గుట్టు వివరాలతో రేపటి ఇది సంగతిలో కలుసుకుందాం.